ఇదే సామ్సంగ్ గెలాక్సీ M17e 5G మొబైల్. సామ్సంగ్ నుంచి వస్తున్న ఒక బడ్జెట్ మొబైల్. ఇది కొంచెం స్పెషల్ బాక్స్. ఇలా ఓపెన్ చేస్తే మొబైల్ ఉంటది, కనిపిస్తుందా? మీరు కానీ కొనుక్కుంటే ఈ బాక్స్ అయితే రాదు. ఇది రివ్యూ యూనిట్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి ఇది పంపించారు. మీరు ఒకవేళ కొంటే మీకు ఇది వస్తుంది, ఇలా ఉంటది బాక్స్. ఇంకా అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ ఓపెన్ చేయడం మీకు మొబైల్ ఫోనే ఉంటది. దీన్ని పక్కన పెట్టేస్తే లోపల ఇంకో చిన్న బాక్స్ ఉంటది. బయట సిమ్ ఎజెక్టర్ పిన్, ఛార్జింగ్ కేబుల్ ఉంటది, ఇంకొంచెం పేపర్ వర్క్. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం. మనకు బ్లూ కలర్ మొబైల్ వచ్చింది, కొంచెం షైనింగ్ ఇస్తూ బాగుంది మొబైల్. అలానే మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటది, మీకు సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటది. ఈ బడ్జెట్ లో మనకు ప్లాస్టిక్ వస్తుంది. ఫ్రంట్ ఏం గ్లాస్ యూస్ చేశారో తెలీదు, మాక్సిమం డ్రాగన్ టైల్ గ్లాస్ యూస్ చేసి ఉండొచ్చు, కానీ కన్ఫర్మ్ గా నేను చెప్పలేను, నాకు తెలీదు. వీళ్ళు ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. వెయిట్ 199 గ్రామ్స్ వెయిట్ ఉంటది. 8.2 mm థిక్నెస్ తో వస్తుంది. బ్యాటరీ దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంది. 6000 mAh బ్యాటరీ ఉన్న జస్ట్ 8.2 mm థిక్నెస్ తో వస్తుంది. చాలా స్లిమ్ ఉంటది మొబైల్. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటది. మరి ఎక్కువ వెయిట్ కూడా అనిపించదు. ఇంకా 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీరు ఈజీగా పెద్దవాళ్ళు కానీ యూస్ చేస్తే, మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మొబైల్ కొనిస్తే 2 రోజులు 3 రోజులు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది HD+ డిస్ప్లేనే, సో ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ చేయదు. అందువల్ల ఒక 2-3 రోజులు కూడా యూస్ చేసుకోవచ్చు నార్మల్ యూసేజ్ కి అయితే. అదే పనిగా కూర్చొని యూస్ చేసినా ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. 25 వాట్స్ ఛార్జర్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఛార్జర్ ని విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. బాక్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు. బడ్జెట్ మొబైల్స్ లో కూడా సామ్సంగ్ ప్రొవైడ్ చేయడం ఎప్పుడూ ఆపేసింది. కనీసం బడ్జెట్ మొబైల్స్ లోనే ప్రొవైడ్ చేస్తే బాగుంది, కానీ వీళ్ళు ఏంటో వీళ్ళు ఎప్పుడు ఆపేశారు, ఇంకా ప్రొవైడ్ చేయరు మాక్సిమం. అండ్ ఇంకా ఈ డిజైన్ లో స్పెషాలిటీ ఏంటంటే, మీరు అలా కదిలిస్తా ఉంటే బ్యాక్ ప్యానల్ గ్లో అవుతా ఉంది. కొన్ని లైన్స్ స్ప్రెడ్ అయినట్టు కొంచెం డిజైన్ బాగా అనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ దగ్గర కూడా గమనించవచ్చు మీరు. బ్లాక్ అండ్ బ్లూ కలర్ తో డిఫరెన్షియేట్ చేశారు. మొత్తం 2 కలర్స్ లో వస్తుంది ఈ మొబైల్. నా దగ్గర వచ్చేటప్పటికి బ్లూ కలర్, ఇంకోటి వైలెట్ కలర్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, Type-C పోర్ట్ తో వస్తుంది, మైక్రోఫోన్ అండ్ 3.5 mm జాక్ తో వస్తుంది. ఇయర్ ఫోన్ జాక్, మీరు డైరెక్ట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినడానికి బాగుంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ గా కూడా వర్క్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాదు దీనికి, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. ఆ పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ లా వర్క్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రొటెక్షన్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది సైడ్ మౌంటెడ్ కి. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఇచ్చారు. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అప్ టు 2 TB వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.7 inch HD+ LCD డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చూడడానికి పర్లేదు, బానే ఉంది. HD+ LCD డిస్ప్లే. ఈ ప్రైస్ రేంజ్ లో మాక్సిమం మొబైల్స్ ఇదే డిస్ప్లే ఇస్తారు. Full HD+ డిస్ప్లేలు, 1.5K డిస్ప్లేలు, AMOLED డిస్ప్లేలు ఇవ్వడం కష్టం ఈ ప్రైస్ రేంజ్ లో. అన్ని బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్ లో ఇదే డిస్ప్లే తో వస్తాయి. మామూలుగా చూడడానికి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. డిస్ప్లే 260 ppi అయితే వస్తుంది అండ్ పిక్సెల్ పర్ ఇంచు. 800 nits HBM తో వస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. మీరు బాగా ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే సన్లైట్ లో కూడా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సౌండ్ కూడా ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మీకు 2 సైడ్లు సౌండ్ ఉంటది, కానీ కింద నుంచి ఒక 80% దాకా వస్తుంది, పై నుంచి ఒక 20% వస్తుంది. ఒకసారి సౌండ్ మీరే వినండి. ఈ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 12 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై జనరేషన్ 5 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. NFC ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు. USB 2.0 పోర్ట్ తో వస్తుంది. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. బేస్ వేరియంట్ 4+128GB తో వస్తుంది. అలానే 6+128GB కూడా ఉంటుంది. LPDDR4X RAM యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ 6300 ప్రాసెసర్ అనేది ఆక్టా కోర్ ప్రాసెసర్, 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు ఆ బడ్జెట్ లో చాలా మంచి ప్రాసెసర్. నార్మల్ యూసేజ్ కి పెద్ద ల్యాగ్స్ ఇలాంటివి అయితే నోటీస్ చేయరు. హెవీ టాస్క్ అయితే చేయలేరు. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి మీరు పెద్ద హెవీ టాస్క్లు చేయలేరు. గేమ్స్ కూడా సబ్వే సర్ఫస్ ఇలాంటి చిన్న గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్ గా రన్ చేస్తుంది. ఇంట్లో నార్మల్ గా పేరెంట్స్ కి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు గేమ్స్ ఆడడానికి పనికి వస్తుంది. పేరెంట్స్ కనే కాదు, నార్మల్ ఎవరు తీసుకున్నా గానీ మీరు పెద్ద గేమ్స్ అయితే ఆడలేరు. సింపుల్ చిన్న టాస్క్లు అయితే ఈజీగా చేయగలరు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 MP ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న 50 కెమెరాని వీళ్ళు డ్యూయల్ కెమెరా అంటారు. దానికి రీజన్ ఏంటంటే మనం 50 MP లో ఫోటో తీసుకోవచ్చు, అలానే 12 MP లో కూడా ఫోటో తీసుకోవచ్చు. నేను రెండింటిని పక్కన పెడతాను చూడండి. ఈ రెండింటికి మీకు మామూలుగా చూస్తే పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ జూమ్ చేసినప్పుడు మాత్రం 50 MP లో కొంచెం డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు 12 MP. మిగతా అన్ని మీకు నార్మల్ గానే కనిపిస్తాయి. అండ్ పోర్ట్రేట్ ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా బాగా చేస్తుంది. కలర్స్ కానీ స్కిన్ టోన్ కూడా మంచిగా ఉంచుతుంది. డీటెయిల్స్ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో ఎలా ఉండాలో అలా ఉంటున్నాయి. ఫోటోస్ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు, మంచిగానే వస్తున్నాయి. అలానే ఇవి నార్మల్ ఫోటోస్, ఇవి కూడా బాగా వస్తున్నాయి. మీరు 1x అండ్ 2x లో తీసుకోవచ్చు. రెండు బాగానే ఉంటున్నాయి. మంచి లైటింగ్ ఉంటే మంచిగా వస్తాయి. లైటింగ్ లేనప్పుడు నాయిస్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత వీడియోస్ మనం 1080p 30fps లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రంట్ టు బ్యాక్ రెండు. ఇది బ్యాక్ కెమెరా నేను తీస్తున్నాను 1080p 30fps లో. డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచే మీకు వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. కలర్స్ ఎలా ఉన్నాయో చూసుకొని డైరెక్ట్ గా సన్లైట్ ఇప్పుడు నా మీద పడుతుంది ఎదురుగా.
మీకు కరెక్ట్గా స్కిన్ టోన్ అంత ఉందో ఒక బడ్జెట్ మొబైల్లో మీరు తీసుకుంటే ఇలా వస్తుంది వీడియో. ఇది సెల్ఫీ కెమెరా వీడియో. మనం 1080p 30fps తీసుకోవచ్చు సెల్ఫీ కెమెరా. నేను నడుస్తుంటే మీకు స్టెబిలైజేషన్ ఉండదు, కదలుతూ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కాబట్టి ఆ మాత్రం కదలుతుంది, మనం ఏం చేయలేం. ఒకసారి కలర్స్ ఎలా ఉన్నాయి, సన్లైట్ నా మీద పడుతుంది డైరెక్ట్గా, అండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, నేను కదులుతూ ఉంటా. ఇప్పుడు సన్లైట్ బ్యాక్ సైడ్ వచ్చేసా పూర్తిగా. ఇలా సన్లైట్ బ్యాక్ వస్తే ఇలా ఉంటుంది. ఇవి టోటల్ గా కెమెరాస్. సింపుల్ గా చెప్పాలంటే ఆ ప్రైస్ రేంజ్ లో మంచి కెమెరాస్ తోనే వస్తుంది. మీరు ఫోటోస్ అన్ని చూసే ఉంటారు, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరాస్ విషయంలో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 6 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. 1 UI 8.0 తో వస్తుంది. ఇంకా నార్మల్ గా కస్టమ్ ఫీచర్స్ విషయానికి వస్తే హైడ్ యాప్స్ ఉంటుంది. సామ్సంగ్ డైలర్ తో కూడా వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసినా అవతలకి వినిపించదు, మీరు కాల్ రికార్డ్ చేస్తున్నారు. ఇంకా నార్మల్ గా ఏ ఫీచర్స్ గురించి తెలిసిందే, ప్రతి ఫోన్ లో ఉంటాయి. అలానే ఈ ఫోన్ లో కూడా ఉంది. జెమినీ లైవ్ ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. మీరు ఏమైనా సెర్చ్ చేసి మీకు తెలియనట్టు తెలుసుకోవచ్చు. హోమ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు సర్కిల్ టు సెర్చ్ వస్తుంది. అంటే సెట్టింగ్స్ లో ఒక ఆప్షన్ ఉంటుంది ఆటో బ్లాకర్ అని చెప్పి, దాన్ని ఆన్ చేసుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే మామూలుగా చిన్నపిల్లలు మొబైల్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలియని అప్లికేషన్స్ అన్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు వైరస్ కూడా రావచ్చు. ఇలా సస్పిషియస్ గా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి వైరస్ తో ఉన్నవి, అలాంటి డౌన్లోడ్ అవ్వకుండా చూసుకుంటది. ఈ ప్రాబ్లం మాక్సిమం పెద్దవాళ్ళ మొబైల్స్ లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి మొబైల్ ఇస్తారు, వాళ్ళు ఏ పడితే అవి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆటో బ్లాకర్ అని యాడ్ చేయడం వల్ల మీకు ఇలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ అవ్వు, మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా చూసుకుంటది. మీ దగ్గర ఏ సామ్సంగ్ మొబైల్ ఉన్నా, ఈ మొబైల్ అనే కాదు, ఏ సామ్సంగ్ మొబైల్ ఉన్నా ఇది వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి. సామ్సంగ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు సెట్టింగ్స్ లో ఆటో బ్లాకర్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, మీరు ఆన్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఇది సామ్సంగ్ గెలాక్సీ M17e 5G మొబైల్ గురించి. మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లో ఉంటుంది. ఇక్కడ M సిరీస్, ఇది గుర్తుపెట్టుకోండి. M సిరీస్ ఎప్పుడు అమెజాన్ లో ఉంటుంది, F సిరీస్ అనేది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీకు ఇదే సేమ్ మొబైల్ మీరు ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది, సామ్సంగ్ గెలాక్సీ M70e అని చెప్పి. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, సేమ్ అదే మొబైల్ ఇది కూడా. ఇది అమెజాన్ లో ఉంటుంది, అది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీరు కొనుక్కోవాలి అనుకుంటే యాక్చువల్ ప్రైస్ దీన్ని నార్మల్ ప్రైస్ 14,000 పెట్టారు. 20th నుంచి సేల్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు కొనుక్కుంటే మీరు 2,000 ఆఫర్ ఇస్తున్నారు. 11,999 రూపీస్ కి వస్తుంది, అంటే 12,000 కి వస్తుంది. 12,000 కి మంచి మొబైల్ ఏనా అంటే మంచి మొబైల్. కొంతమంది నన్ను అడుగుతుంటారు, మా పేరెంట్స్ కి వేరే మొబైల్ యూజ్ చేయడం రాదు, ఓన్లీ సామ్సంగ్ లోనే చెప్పండి అని. అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుద్ది, మీరు కొనుక్కోవచ్చు. ఇది టోటల్ గా వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మా సైడ్ నుంచి ద బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలానే జెన్యూన్ గా ఏముంది ఏం లేవు అని మీ ముందు పెట్టేస్తాను. మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హార్డ్ వర్క్ ని మీరు ఎంకరేజ్ చేస్తే చాలు. మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి. మళ్ళా కష్టపడే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. మీ సపోర్ట్ అనేది ఉంటేనే ఇంకా మంచి వీడియోస్ చేయగలను. ఎప్పుడు ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మీకోసం చూస్తున్నాను నేను. మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో హైప్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు షేర్ చేయకపోయినా పర్లా, ఆటోమేటిక్ గా అదే రీచ్ అవుతుంది. మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మా అలాంటి చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురాగలం. అదంతా మీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఇలానే మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తానే ఉంటాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ బాయ్.